వీడియోని పూర్తిగా చూడండి. నాతో పాటు నాకంటే ముందు నుండి నాకంటే ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్తో మాట్లాడదాం. అతని యొక్క అనుభవాలు, ఆ సేవకుని యొక్క అనుభవాలు, ఈ ప్రాంత పరిచర్య చేస్తున్నప్పుడు పడుతున్నటువంటి ప్రయాస, ఇబ్బందులు, శ్రమలు, తన సేవా జీవితంలో దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి భారం, ఇలా కొన్ని మాటలను మనం మాట్లాడదాం. అన్నయ్య, చెప్పండి మీ పరిచర్య, మీ యొక్క అనుభవాలు ఇలాగా. అందరికీ వందనాలండి. ముఖ్యంగా బ్రో కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా తమ్ముడు, నీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ ఛానల్లో నన్ను కూడా చూపించాలి అన్నటువంటి మీకు వచ్చిన ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా మరి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అడవి ప్రాంతాల్లో ఇప్పటికి 12 సంవత్సరాలుగా దేవుని సేవ చేయడం అనేది జరుగుతుంది. 12 సంవత్సరాలుగా దేవుని సువార్త సేవ చేస్తూ సంఘాలను నడిపించడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో చాలా రకమైనటువంటి కత్తిపోట్లు, మాటలాంటివి కానీ, కొన్ని అవమానాలు, నిందలు, ప్రతికూలతలు, రకరకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇవన్నీ కూడా చాలా వరకు రావటం అయితే జరిగింది. అయితే వీటన్నిటిని కూడా కేవలం ఇంకా దేవుని కృపను బట్టి ఆయనే విడిపించుకుంటూ తన సేవా పరిచర్యలు ముందుకు నడిపించుకుంటూ ఆయన వెళ్తున్నారు. అయితే ఎప్పుడైనా ఎందుకు నేను సేవకు వచ్చాను, ఎందుకు ఈ బతుకు ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు సేవ వదిలేసి పారిపోదాం అనుకున్నాను. సేవకు ఎందుకు వచ్చాను, అనవసరంగా వచ్చాను, అసలు దేవుని పిలుపుని బట్టి వచ్చినా, లేదంటే నా సొంత ఉద్దేశపరంగా వచ్చినా, ఎందుకు లేదు సేవ చేయడం, ఎందుకు ఏదో అంటే ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవడమో, లేదంటే బిజినెస్ లాంటి స్టార్ట్ చేసుకుంటే మంచిదో, ఇలా బతుకుంటూ చక్కగా పిల్లల్ని చదివించుకుంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఆలోచన చాలాసార్లు వచ్చేస్తాము. యాక్చువల్గా మానేద్దాం అనుకున్న ఒకసారి చాలాసార్లు నాకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఏంటంటే సేవ వదిలేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చాలా వరకు వచ్చింది. కానీ దేవుడే మరి ఇప్పటి వరకు తన పరిచయం తాను జరిగించుకుంటూ పోతున్నాడు. దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా మీకు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? వార్నింగ్లు ఇచ్చారు, పిల్లతో పట్టి లాగడలు కానీ, తోయడలు కానీ చాలా జరిగినాయి. చాలా మీకు పని పాటలేదా, మీకు గతి మీరు ఇంటికాడ పని చేయడం చేత కాక మీరు సువార్తలు చేస్తున్నారు, సంఘాలు కడుతున్నారు, అమాయక ప్రజలకి సువార్తలు ప్రకటిస్తున్నారు, వాళ్ళ దగ్గర దశం భాగాలు దోచుకుంటున్నారు. ఇలా యూట్యూబ్ అంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫోన్పే నెంబర్లు పెడుతుంటే మీరు కేవలం మీరు డబ్బు దోచుకోవడం కోసమే ఈ పని చేస్తున్నారు తప్ప మీరు వేరే దానికోసం అయితే కాదన్నట్టుగా చాలా రకాలుగా మమ్మల్ని హింసించి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బెదిరింపు కాల్స్ కూడా వచ్చేసాం చాలా వరకు. ఎప్పుడైనా అలాగా అంటే ఒక పేదరికమైన ఒక 10 రూపాయలైన చేతిలో ఉంటే బాగుంది అనేటటువంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చింది? అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయి తమ్ముడు, అలాంటివి కూడా ఉన్నాయి. ఒకసారి అది నేను మర్చిపోలేనటువంటిది అనమాట. ఒకరోజు పరిచర్యకి వెళ్ళి 20 రూపాయలు ఉండి నా జేబులో వెళ్తున్నప్పుడు బైక్ ఒకటి ఉండేది అనమాట. ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు బండి ఎక్కడ దారి ఆగిపోయింది, ఆయిల్ అయిపోయింది. అప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని ఆరాధన అంతే చోటుకి చేరుకున్నాను, ఆ ఊరు చేరుకున్నాను. అక్కడ ఆరాధన చూసుకొని రెండో చోటుకి వెళ్తున్నప్పుడు ఆ బండి లేదు, దాంతోపాటు నా దగ్గర ఉన్న డబ్బులు కూడా సరిపోవు. అవును. ఒక అడవి కాడ నుంచి డౌన్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్గా షార్ట్కట్లో ఇంకో ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అక్కడ ఎవరో ఒక అబ్బాయి ఉంటే తెలిసిన ఆయన అనమాట. అంత పూర్తి కూడా తెలిసిన అతను కాదు ఆయన, ఎప్పుడు చూశారు. ఆ ఆటో తమ్ముడు ఎక్కించుకొని నాకు తీసుకెళ్ళి ఇంకో చోట దింపడం అయితే జరిగింది. అలాగే ఆ రోజు ఆరాధన కార్యక్రమం జరిగింది. మీరు ఒక్క పర్సన్స్తోనే చాలా రోజులు సేవలు చేశారు. అవును. అక్కడ ఎప్పుడైనా ఏంటి అసలు ఒక్క పర్సన్స్తో ఎలా నేను సంఘాన్ని ముందుకు నడిపించాలా, నేను ఎలా దేవుడు నన్ను ఎలాగా ఏంటి అని చింత ఎప్పుడైనా అనిపించింది? ఎట్లా ప్రభా, ఎప్పుడు ఏంటి? ఇప్పుడైతే సంఘం ఏర్పడింది దేవుని కృపను బట్టి, కానీ మీరు చాలా సంవత్సరాలుగా ఒక్క పర్సన్స్తోనే సేవను చేశారు. అప్పుడు మీకు ఎలాగ అనిపించేది? నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది సీనియర్ దైవ సేవకులు అన్నారు, తమ్ముడు ఎందుకు ఒక్కరితోనే మీరు ఆరాధనలు జరిగించుకుంటున్నారు, అదేదో రోడ్ పాయింట్లో చక్కగా మందిరాలు కట్టుకొని సకల సువార్త ప్రకటిస్తున్నావు కదా, ఎక్కడన్నా సంఘానికి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ అడవుల మధ్యలో ఒక్కరితో మీరెందుకు ఆరాధనలు జరిగించుకుంటున్నారు? అక్కడ ఎలుగుబంట్లు, పూలులు ఇవన్నీ ఉంటున్నాయి, దాంతోపాటు దొంగలు కూడా అక్కడ ఎక్కువ పడేవాళ్ళు కదా, నీకు తెలుసు కదా. కార్ల అద్దలు బద్దలు కొట్టడాలు కానీ, బైకులు కొట్టడం కానీ, డబ్బులు తీసుకెళ్ళిపోవడం జరిగేటి కదా. అలాంటి జరుగుతున్నప్పుడు అమ్మ వాళ్ళు కూడా వద్దు, అక్కడికి వెళ్ళొద్దు అన్నారు, సేవకులు కూడా వెళ్ళొద్దు అన్నారు. అయినా సరే కానీ
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఆ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్ విడిచిపెట్టడం ఇష్టం లేదు. ఆ అమ్మాయికి కూడా వెనక ముందు ఎవరు లేరు పాపం. ఒక అనాథ అమ్మాయి, అలాంటి పరిస్థితి అన్నమాట. తనకు తల్లి అయినా తండ్రి అయినా నేనే, వెనక ముందు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఇక దేవుడు ఇచ్చినటువంటి బంధం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబంగా నేను ఫీల్ అయ్యి ఆ అమ్మాయిని మా కుటుంబ సభ్యురాల్లా ఉంటుందన్నమాట. చిన్న అమ్మాయి, చిన్నప్పటి నుంచి కూడా ఆమె మాతోనే పెరిగి పెద్ద అయింది. దాంతోపాటు ఏంటంటే ఆమెను ఈరోజు ఒక సేవకురాలిగా ఆ దేవుడు తయారు చేయడం అనేది జరిగింది. ఒక మంచి శిశురాలిగా తయారు చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఒక చోటకి వెళ్ళి చక్కగా ఒక సెంటర్ అనేది నడిపించడం కూడా జరుగుతుంది అనమాట. ఈరోజు 8 సంవత్సరాలు ఒకే ఒక అమ్మాయితో అంటే ఈ కార్యక్రమాలు జరిగినాయి. ప్రార్థన కార్యక్రమాలు కూడా, ప్రార్థన కూడికలు జరగాలంటే ఒకే ఒక అమ్మాయితో, ఒకే అమ్మాయి. అంటే వాళ్ళ నాన్న ఇంతకుముందు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బాడీని కూడా ఎవరు ముట్టుకోకపోతే మేమే మా భుజాల మీద తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చాం. సమాధి చేసి వచ్చిన తర్వాత ప్రార్థన ఆపేయండి అన్నారు ఇంట్లో వాళ్ళు. ఆపేయండి ఆ అమ్మాయి బాబాయ్ నేను వస్తాను చర్చికి, మీరు కంటిన్యూగా రండి అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి కోసమే 8 సంవత్సరాల పరిచయం అక్కడ చేయడం అనేది దేవునికి స్తోత్రం. విన్నారు కదండి, కుటుంబంతో 8 సంవత్సరాలు ఒక్క పర్సన్తోనే దేవుని పరిచర్య కొండ ప్రాంతంలో. ఒకసారి ఆలోచించండి, వేల మంది ఉన్న సేవకులు ఈరోజు కొండ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను చాలా చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. కానీ ఇక్కడ ఎంత ప్రయాసపడి నిజంగా ఒకరోజైతే ఒక సేవకులు అన్న గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు. ఎందుకనంటే చాలామంది ఉన్నా కూడా దేవుని సేవ అంటే నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఒక్క పర్సన్తో అక్కడ దేవుని సేవను నడిపించాలా, దేవుని పరిచర్య జరగాలని భారంతో ఎంతో ప్రయాసపడి అన్నయ్య వెళ్తున్నటువంటి ప్రయాసం చూసి ఆయన ఏడ్చేశారు. అలాంటి గొప్ప పరిచర్య అనుభవాలు వినటం మీరందరూ ఈ మాటలను బట్టి ఆశీర్వదించబడతారని ఆశపడుతూ ఆలోచించండి. ఇలాంటి సేవకుల పట్ల మా కొరకు మీరు ఎల్లవేళలా ప్రార్థిస్తారని, జ్ఞాపకం చేసుకుంటారని అందరికీ మనవి చేస్తూ మాటలను ముగిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు.